దేవునికి మహిమ కలుగునగాక. ఈ దినం దేవుని వాక్యం, నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములో వచ్చుచున్నది. గమనించినట్లయితే గనక ఇక్కడ ప్రభువు సెలవిస్తున్నాడు, ఆయన చెప్పినటువంటి మాట నెరవేర్చే దినాలంట వస్తున్నాయి. ఇప్పటి వరకు అయ్యో దేవుడు నాకు అనేకమైన మాటలు చెప్పాడు, అయితే నెరవేరలేదే, ఇంకెప్పుడు నెరవేరుస్తాడు, ఇంకెప్పుడు దేవుడు నాకు సహాయం చేస్తాడు, ఇంకెంతకాలం ఎదురు చూసేది అని చెప్పేసి నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. అయితే ఆయన సెలవిస్తున్నది ఏమనంటే, నిశ్చయముగా ఆ నెరవేర్చే దినాలు వస్తున్నాయి అనేసి ప్రభువు స్పష్టంగా నీతో సెలవిస్తున్నాడు. గమనించండి ప్రియమైన దేవుని నుంచి నాగమా, యాకోబుతో దేవుడు చెప్పాడు, యాకోబు నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నీ చేయి విడువనని చెప్పాడు. యాకోబుకు దేవుడు చెప్పి, నేను దీవిస్తాను, నేను ఆశీర్వదిస్తాను, నేను హెచ్చిస్తాను అని చెప్పిన తర్వాత యాకోబు వాక్కు నెరవేర్పు కొరకు దాదాపు 20 సంవత్సరాల పాటు ఎదురు చూశాడు. గమనించండి ప్రియమైన దేవుని చిన్నాగమా, అంతకాలం వెయిట్ చేయడానికి, అంతకాలం తర్వాత వాక్కు నెరవేరడానికి యాకోబు యొక్క సిద్ధపాటు కూడా ప్రాముఖ్యమైనది. మన జీవితంలో దేవుడు చెప్పిన మాట కొంచెం ఆలస్యం అవుతా ఉంది అని అంటే మనలో ఏదో ఒక సిద్ధపాటు తక్కువగా ఉందని అర్థం. ఆ యొక్క వాగ్దానాన్ని తగినటువంటి జీవితం మనలో లేకపోవడము, లేదంటే దానికి తగినటువంటి సిద్ధపాటు మనలో సరిగ్గా లేకపోవడమో అర్థం ఉంటుంది. అయితే ఏది ఏమైనప్పటికీ ప్రభు తాను చెప్పిన మాటను ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అది భూమి ఆకాశం గతించిపోయినా సరే, అది ఏది ఏమైనప్పటికీ కూడా నిశ్చయముగా ప్రభు తాను సెలవిచ్చిన వాక్కు, ఆ వాగ్దానం నెరవేరకుండా, ఆయన నెరవేర్చకుండా ఆయన ఎంత మాత్రం కూడా మౌనముగా ఉండే దేవుడు కానే కాదు. యాకోబుతో చెప్పిన దేవుడు అబ్రహాము, ఇస్సాకు, దావీదు, ఇలా యెషయా, ఇర్మియా అనేకులతో మాట్లాడినటువంటి మాటలన్నిటిని కూడా నెరవేర్చిన దేవుడు నీతో నాతో మాట్లాడిన మాటలన్నిటిని కూడా నెరవేర్చుటకు సమర్థుడు, శక్తిమంతుడు. కాబట్టి ఎదురు చూడు, సహనాన్ని కోల్పోవద్దు, నీ ఓపికను కోల్పోవద్దు, సోలిపోవద్దు. నిశ్చయముగా దేవుడు తను సెలవిచ్చిన వాక్కును నెరవేర్చకుండా దాన్ని ఆటంకపరచడానికి ఎవరికి కూడా అధికారం లేదు. దేవుడు తాను చెప్పిన మాటను నెరవేర్చకుండాన్నట్లు ఆటంకపరిచే అధికారం ఎవరికి కూడా లేదు. కాబట్టి ప్రభు ఈ మాటను దీవించుగాక. పరిశుద్ధుడా స్తోత్రం. మాటను దీవించి ఆశీర్వదించి కృపనివ్వండి. యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి, ఆమేన్.